వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మంగళగిరి జనసేన పార్టీ ప్రజాసేవ దృక్పథంతో చేపట్టిన జనవాణి కార్యక్రమం సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వినతులను, అభ్యర్థనలను ఎమ్మెల్యేకి అందజేశారు. ప్రజల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. చెప్పినా కూడా ఏమో ఆయన ముందు ఆయన 5,000 పర్మనెంట్ ఆయన చేశాడు. ఆయన ఇచ్చిన లెటర్ రూపాయలు అప్పుడు చెప్పి 6,000 ఇచ్చాడు సార్ ఆయన. దాని ముందు పోతారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో P4 కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొమ్మినేని పట్టాభిరామ్ పాల్గొన్నారు. సభలో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ కొమ్మినేని కుటుంబం దాతృహృదయముతో గ్రామ అభివృద్ధికి సహాయపడుతున్నదని, హాస్పిటల్ భవన నిర్మాణం, మెటీరియల్, విద్యార్థుల సైకిల్ షెడ్యూళ్లు అందించడం వంటి కార్యక్రమాలను అభినందించారు. నిర్మాణం వెనుక మా నాయనమ్మ గారి కృషి కూడా చాలా ఉంది. ఆ రోజున ప్రభుత్వ సహకారంతో ఈ పిహెచ్సి ఏర్పడినప్పటికీ ఆవిడ ఆ రోజున ఉత్తరాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆ రోజున మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఉత్తరాల ద్వారా అనేక నిధుల్ని గ్రామానికి తీసుకురావటం, ఆవిడ పెద్ద వయసులో కూడా నడిచొచ్చి ఈ హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర కూర్చొని ఆవిడ దగ్గరుండి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించడం. ఆ రోజు మేము అనేవాళ్ళం, అంత దూరం నుంచి నడిచి రావాలా ఇక్కడికి అని చెప్పి. అయినా కూడా వినేవారు కాదు. ఊరికి ఉపయోగపడాలి, ఊరికి అవసరం, ఇది పిహెచ్సి ఆరోగ్య కేంద్రం కావాలి, మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే పనులు త్వరగా చేస్తారని ఆవిడ పెద్ద వయసులో మా ఇంటి దగ్గర నుంచి నడిచి ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ పనులన్నీ కూడా పర్యవేక్షించేవాళ్ళు. అంటే ఆ రకంగా ప్రతినిత్యం మా కుటుంబం మొత్తం కూడా ఈ ఊరు అభివృద్ధి కోసం, ఊరు మంచి కోసం పాటుపడినటువంటి కుటుంబం. మరి నెక్స్ట్ జనరేషన్గా నేను, నా తమ్ముడు సిద్ధు కానీ, మా కజిన్స్, మేమందరం కూడా ఎప్పటికీ కూడా మా వంతు సహాయకారంగా ఏదున్నా కూడా. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సందర్భంగా పాలకొండ జిల్లా సాధన సమితి ప్రతినిధి వర్గం కలెక్టర్కి పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను జిల్లాగా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం కలపాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు కణపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, ట్రెజరర్
సబ్బా జిల్లా జాయింట్ కలెక్టర్కి విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి. 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 లేదా శ్రీకాకుళంలో కలపాలి. లేదా శ్రీకాకుళంలో కలపాలి. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి. లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలి. లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలి. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి. పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామంలో దళిత ఉద్యమ నాయకుడు కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఇటీవల కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. దళిత సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడి అనేక అవార్డులను సైతం పొందారు. దళితులపై ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణమే స్పందించడంతో పాటు న్యాయం జరిగే వరకు పోరాటం చేసేవారని, ఏడుకొండలు మృతి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు సూర్య భాస్కర కళ్యాణ మండపంలో మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో అమృత మంజరి అంకురం 2 పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. రెడ్డప్ప దవేజీ అధ్యక్షతన నిర్వహించిన సభలో జిల్లా ఆడిట్ అధికారి అనుసూరి వివి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఏ మతమైనా మంచినే బోధించాలని, విద్వేషాలను రెచ్చగొట్టరాదని అన్నారు. 8 భాషల్లో 42 చోట్ల ఈ పుస్తకావిష్కరణ ఒకే రోజు జరగడం రికార్డు స్థాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దుర్న జనార్దన రావు, నాయకులు మతుకుముల్లి, శ్రీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. భాగస్వామ్యం కల్పించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు పూజలు రెడ్డప్ప దవేజీ గారికి ప్రత్యేకంగా సత్యనారాయణ గారు విడుదల చేయడం జరిగింది. దీని మొదటి ప్రతిని శ్రీ లహరికృష్ణ నమః. లహరికృష్ణ గారు ఈ యుగానికి నిజంగా చెప్పాలి అంటే భగవంతుని ప్రతినిధి. అంతగా నిజం చెప్పాలంటే భగవంతుడు ఈ యుగానికి, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అధిదేవతగా ఉంటారు భారతీయ సంప్రదాయం ప్రకారం. ఆ సంప్రదాయానికి ఈ కలియుగం ఏదైతే అందరి యొక్క దురదృష్టాలకి కారణంగా చెప్పుకుంటారో కలియుగం, ఆ కలియుగంలో ఉన్న
ఇబ్బందుల నుంచి తొలగించడానికి వచ్చిన వాడు లహరి కృష్ణుడు. అటువంటి లహరి కృష్ణుని యొక్క చరిత్ర గురించి, ఆయన జీవితం గురించి, ఆయన జీవితంలో వివిధ దశల గురించి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే మరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇచ్చిన ఇన్విటేషన్లో ఒక కొటేషన్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మారవలసింది మతం కాదు మనుషులు అని. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పేద విద్యార్థి ఆర్ముల్ల గణేష్ ఎంబీబీఎస్ సీటు సాధించాడు. తల్లిదండ్రులు లేని గణేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ వెంటనే స్పందించారు. గణేష్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్ తక్షణ సహాయంగా 1,50,000 రూపాయలు పంపించారు. ఆ మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ చీఫ్ విప్ దాస్యం విజయభాస్కర్ ఈరోజు బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో గణేష్కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీడియా సోదరులకు ఇచ్చిన తర్వాత మన వాళ్ళు కూర్చొని అని చెప్పి మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశాలు కొన్ని దుష్ప్రచారాల మీద వాస్తవాలను మీ ముందు ఉంచడానికి. మేము ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆధారాలతో పెడతాం తప్ప ఆధారాలు లేకుండా గాడుపులో బాణాలు అనేది మేము ఎన్నడూ కూడా వేసే సంస్కృతి మాకు లేదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నిజాలు చెప్తే ఎవరు నమ్మతలేరు, అబద్ధాలు చెప్తే నమ్ముతారు. మాకు బాగా వచ్చిన కదా. కాబట్టి మనం చూస్తున్నాం, ఈ 2 ఏళ్ల కాలంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి, కార్యక్రమాలే కానివ్వండి, అభివృద్ధే కానివ్వండి, వీటన్నిటి మీద ఎన్ని చేయాలనో అన్ని కండ్లకు కట్టొచ్చినట్టు మీ ఎదురుగా అవపడుతుంటే కూడా సొంతంగా ఇవాళ రేపు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని సొంతంగా పెట్టుకొని ఒక పార్టీ ప్యాంప్లెట్ తీరుగా వాడుతూ దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇదే హన్మకొండ చౌరస్తాలో మీ అందరు సాక్షిగా కూర్చున్నామని 10 సార్లు మేము ఎమ్మెల్యే కానప్పుడు చేసినాం. గైనతో వస్తామే, మేము కార్పొరేట్గా కూడినాడు, మేము గైనతోటి వస్తామని అప్పుడు అన్నారు. చీరాల పట్టణం పడమర వైపున ఉన్న దండుబాటు ప్రధాన మురుగు డ్రైన్ను సిమెంట్ మూతలు అమర్చాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన దండుబాటు ప్రాంతంలో డ్రైన్ను పరిస్థితిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ 23వ వార్డు నుంచి కారంచేడు రోడ్డులోని గిడ్డంగుల వరకు విస్తరించిన ఈ ప్రధాన మురుగు డ్రైన్లో కొంత భాగానికి మాత్రమే మూతలు అమర్చడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఒక కారు, మరో బోలెరో వాహనం డ్రైన్లో పడిన ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. జేబీ మిత్రులారా, ఈరోజు మన చీరాల పట్టణం దండుబాటులో డ్రైనేజీ ఒకసారి చూడండి మిత్రులారా. ఈ డ్రైనేజీ వల్ల చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ మీద మూతలు లేకుండా, ఎందుకంటే మూతలు లేకుండా ఉండటం వల్ల రాత్రిపూట డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ బొలేరా ఒకటి, ఇంకో 2-3 సార్లు కార్లు కూడా దీని డ్రైనేజీలో పడి ప్రజలు కూడా చాలా దెబ్బలు తగిలినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఈ డ్రైనేజ్ మీద మూతలు వెంటనే వేయవలసిందిగా మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్న చెత్తా చెదారం మొత్తం కూడా ఇక్కడే వేస్తున్నారు. అలాగే టెంకాయలు గింకాయలు మొత్తం ఈడే వేస్తున్నారు. దీనివల్ల ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి విష జ్వరాలు వచ్చి ఈ రోజుల్లో జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి.
జ్వరాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు. దీనిపై కూడా మన మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఈ కొబ్బరి బొండాలు ఇలాంటి చెత్త చెదారాలు లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ డ్రైనేజీల్లో కూడా వెంటనే చెత్త చెదారాలు వేస్తున్నారు. ఈ డ్రైనేజీల్లో కూడా ఇది వేయకుండా మున్సిపల్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే దీని మీద వెంటనే మూతలు వేసేసి క్లోజ్ చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి పక్కన. రాత్రి పూట డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి ఏం తెలియవు. డ్రైనేజ్ సప్పని వచ్చేస్తున్నారు, డ్రైనేజీలో పడుతున్నారు. ఇలా పడిపోయి బొలేరా ఒకటి, ఇంకోసారి 2-3 కార్లు కూడా పడ్డాయి, బైకులు కూడా పడ్డాయి. దీనిపై కూడా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి. దీనిపై కూడా కమిషనర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి దీనిపై మూతలు వెంటనే అమర్చి. కర్నూలు జిల్లా పెదగడుబూరు మండల కేంద్రంలోని రేషన్ డీలర్ తూకాల్లో మోసాలను పాల్పడుతూ ప్రజలకు బురిడి కొట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాలలో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు రేషన్ బియ్యం నాణ్యతతో అందజేయడంతో పాటు స్మార్ట్ కార్డు ద్వారా పలు రకాల సరుకులను అందిస్తోంది. అయితే అవినీతికి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై పెదకడుబూరు తహసీల్దార్ గీతా ప్రియదర్శిని వివరణ కోరగా డీలర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి షోకస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. పై అధికారులకు నివేదికను పంపడం జరుగుతుందని తహసీల్దార్ గీతా ప్రియదర్శిని చెప్పారు. కేజీ ఉంటుందా? ఆ డబ్బా ఎంత ఉంది? డబ్బా కేజా? సమాధానం లేదు. ఇంతకుముందు డబ్బా పెట్టినారో లేదా, ఇప్పుడు పెడుతున్నారో లేదా అని చెప్పండి. పెదగడుబూరు మండలము రేషన్ షాప్ డీలర్ షాప్ నంబర్ 35కి సంబంధించి దేవప్ప గారిపై తహసీల్దార్ గా నేను స్పందిస్తున్నాను. సదరు డీలర్ పై వచ్చినటువంటి ఫిర్యాదుని నేను మా ఆర్ఐ గారు మా పరిధిలో విచారణ జరుపుతున్నాము. అందులో భాగంగా దేవప్ప గారికి షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేసి ఉన్నాము. తర్వాత ఆ షాపుకు సంబంధించిన కార్డుదారులందరినీ కూడా మేము విచారణ చేసుకొని అతని పై ఎటువంటి ఆరోపణలు వచ్చినాయో అవన్నీ ఒకవేళ ఖచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లుగా, కార్డుదారులను ఇబ్బంది పెడుతున్నట్టుగా విచారణలోకి తేలినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క నివేదికను నేను మా పై అధికారులకు, ఆయనపై చర్యలకు నేను పంపిస్తాను. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం ఖచ్చితంగా నేను రిపోర్టుని పై అధికారులకు సమర్పించుకుంటాను. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాంలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గించడం వల్ల వస్తు సేవల ధరలు తగ్గి తద్వారా కలిగే లాభాలను పిహెచ్సి ఎంపీ హెచ్ఈ ఓవైస్ రాయుడు ప్రజలకు కరపత్రాల ద్వారా గ్రూప్ మీటింగ్ల ద్వారా వివరించి అవగాహన కల్పించారు. దీనివల్ల మీకు డబ్బులు ఇస్తారా? ఈ పథకం మీకు పెట్టింది బాగుందా? మీరందరూ సంతోషమేనా? ఓకే, దాని గురించి మీరు అందరూ కూడా ఈసారి కూడా చూసుకునేవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు తగ్గిస్తారు. ఓకే, సరే. వస్తుంది కదా, ప్రతి సేవ మీద కూడా మనకి ట్యాక్స్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఇప్పుడు సంతకం మీద ట్యాక్స్ తగ్గిస్తుంది అనమాట. చాలా వాటి మీద తగ్గిస్తారు. సిగరెట్లు వాటి మీద పెంచారు, కానీ మిగతా నిత్యావసర వస్తువుల మీద బాగా తగ్గిస్తారు అన్నమాట. అదేవిధంగా మనకి ఆరోగ్యానికి సంబంధించి పర్సనల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఆరోగ్య ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, వాటి మీద జీరో చేయించారన్నమాట. అసలు ట్యాక్స్ లేదు. 18% ట్యాక్స్ ఉండేది. అదేవిధంగా మందుల మీద 15% ట్యాక్స్ ఉండేది. అది జీరో తీసుకొచ్చారు. కొన్ని మందుల మీద మాత్రం 5% ఉందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం ట్యాక్స్ చాలా కడుతున్నాం. ఆ ట్యాక్స్ అనేది మీకు తెలియదు. వస్తువులోనే కలిసి ఉంటుంది అనమాట. వస్తువు రేట్లోనే కలిసి ఉంటుంది కాబట్టి తెలియదు. ఆ ట్యాక్స్ బాగా తగ్గినాయి అనమాట. దానివల్ల అంటే మందుల రేట్లు కానీ మీకు నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ కూడా మనకి తగ్గుతాయి అనమాట. ఇదంతా కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ భారం ఎక్కువైపోయిందని చెప్పేసి మన ప్రజలకు నిధుల కోసం బాగా తగ్గిస్తారన్నమాట. ఈ విషయం మీకు తెలియజేయడం సెంట్రల్ గవర్నమెంట్ మీకు వెళ్ళి చెప్పమన్నారు అన్నమాట. చిత్తూరు జిల్లా దేవరంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్టు తప్పుడు కథనాలతో గ్రామంలో ఉద్రిక్తత సృష్టించబోయిన కుట్ర కథకి తెరపడింది. దీనికి మూల కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున దేవరంపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహం మరియు పక్కన ఉన్న చిన్న షాపుకు నిప్పంటించినట్లు సమాచారం. క్లూస్ టీం
డాగ్ స్క్వాడ్ FSL సహాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు గోవిందయ్యను అక్టోబర్ 5న కార్ఫేటి నగరం బస్టాప్ వద్ద అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి శాంతి భద్రతలతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇది మన వెదురుగుప్పం PSలో జరిగిన క్రైమ్ నంబర్ 138/2025 సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్. మీ అందరికీ తెలుసు ఈ నెల 2nd నైట్ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ దేవనంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము, నేను కూడా వెళ్ళాను. అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలపెట్టడం జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కాళ్ళు కొంచెం డ్యామేజ్ అవడం జరిగింది. ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది. ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన DSP నగరి ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే ఫోరెన్సిక్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్ కూడా వెళ్ళాయి. వారు కూడా సింపుల్స్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు. ఆ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, CCTV ఫుటేజెస్ కూడా, ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా, అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం. చిత్తూరు జిల్లా గంగాధర్, నెల్లూరు నియోజకవర్గంలో నిజమైన దోషులను వదిలేసి అమాయకులపై విచారణ పేరుతో వేధింపులు గురి చేస్తున్నారు. విచారణ చేయకుండానే కూటమి పార్టీ ఎమ్మెల్యేలను గోవిందయ్యే నిందితుడు అని ఎలా చెబుతారు? విగ్రహం పెట్టినప్పటి నుంచి టీడీపీ నాయకులు సతీష్ నాయుడు వాటిని తొలగించాలని అనేకసార్లు ప్రయత్నించాడు. కూటమి పార్టీ వచ్చిన రోజు నుంచి సర్పంచ్ గోవిందయ్యకు చెక్కు పవర్ తొలగించి JCB ట్రాక్టర్ సీజ్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు. జిల్లా లీగల్ సెల్ తరఫున మేము ఈరోజు ఏదైతే 4 రోజుల ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా, ఒక దారుణంగా కాల్ చేసినారు అనేది ఒక ప్రాపగండా జరిగింది ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ కోసమని మేము ఈరోజు రావడం జరిగింది. అక్కడికి వచ్చి కార్వేట్ నగర్ ఆఫీసులు కూడా ముద్దాయిగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరిని కూడా ఒక 24 గంటల లోపల ఎంక్వైరీ చేయాలా, 24 గంటల లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలా. 3 రోజులుగా దళితుడు కాబట్టి అతను పెట్టి కేసు ఫైల్ చేశారు. నేను యాక్టివ్గా ముందుకు వెళ్ళడము, ప్రజల్లో నేను వెళ్ళడము, అన్యాయము ఎక్కడనుంటే మేమందరూ న్యాయం పక్కన నిలబడి పోరాటం చేయడము, అన్యాయాన్ని ఎదిరిస్తున్నామని ఒకే ఒక కారణంతో మహిళ అయిన నా పైన అన్యాయంగా కేసు ఫైల్ చేశారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే గత 2 రోజులుగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని గురించి దళితుల సంఘాలే కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనం అది గమనిస్తున్నాము. అదేవిధంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు SC ST వాళ్ళకే కాకుండా మైనారిటీ, BC ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్నిటికీ అందరూ సొసైటీలో ముందుకు రావాలని ఎంతో కృషి చేసిన వ్యక్తికి ఇలా అవమానాలు జరగడము ఇది ఫస్ట్ టైం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఇదే విధంగానే అంబేద్కర్ గారికి ఇలా అవమానాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఖండించినా వాళ్ళు ఇంతవరకు వాళ్ళల్లో మార్పు అనేది రాదు. అదేవిధంగా అన్యాయం అని మేమందరము పోరాడుతున్నాము. ఇది గమనించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెట్టి గోవింద కుప్పం, మదనపల్లె, పొంగనూరు, తంబళ్లపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా డాక్టర్ BR సురేష్ బాబు సోమవారం పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి RJ వెంకటేష్ సురేష్ బాబును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 5 నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన
ఉడా చైర్మన్ పదవికి సమర్థుడైన సురేష్ బాబుని ఎంపిక చేయడం శుభపరిణామమన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభం సమయంలో స్టేజ్ పైకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆహ్వానించే సమయంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెరవలి నవీన్, నారా లోకేష్, యువసేన వ్యవస్థాపకులు కంచర్ల చింటూ తదితరులు పాల్గొన్నారు. లిస్ట్ ఇవ్వండి. ప్రతిఫలం దక్కాలన్నా అది ఒకే ఒక వ్యక్తితో సాధ్యమవుతుంది. మన ఉదయ్ గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులైనటువంటి మన శాంతిపురం విశ్వనాథ్ గారు. ఇక్కడ మీరు వెలిగించే జ్యోతి పిఎంకే ఉడా చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేస్తున్న మీరు 5 నియోజకవర్గాల అభివృద్ధికి అహర్నిశలు సహకరించి శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర. నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతో పాత నేరస్తుడు దారుణ హత్యకు గురైన సంఘటన చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తుప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, రామాయంపేట సిఐ వెంకటరాజ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్లు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి శవాను పంచనామా నిర్వహించారు. క్లూస్ టీం బృందం మృతిని, ఆనవాలను సేకరించారు. హత్యకు గల కారణాలను విచారించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. 10:30 గంటల ప్రాంతంలో శంకరపేట మండలము షాలిపేట గ్రామానికి చెందిన ఉప్పరి యాదగిరి, వయసు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి, 46 సంవత్సరాలు వ్యక్తిని పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని, పాత పగలు దృష్టిలో పెట్టుకొని 3 వ్యక్తులు హత్య చేసినారని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. ఉప్పరి రాములు, ఉప్పరి శ్యాములు, ఉప్పరి ఎల్లం అని చెప్పేసి వ్యక్తులు. ఈ కంప్లైంట్ మేము అంటే సిఐ వెంకటరాజం గారు, తర్వాత అదే ఎస్ఐ నారాయణ గారు అందరం కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. ఇది గతంలో ఈ ఉప్పరి రాములు ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన మీద పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. తర్వాత ఆయన గత చరిత్ర కూడా అంటే ఎందుకు నేర చరిత్ర కూడా ఉంది. చాలామందితోటి ఏంటంటే ఈ గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 3 వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి మాకు అంటే ఈ కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కూడా మేము పూర్తి స్థాయి విచారణ చేసి దీంట్లో చేస్తాము. ప్రస్తుతం అయితే శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. సీను అక్కడ ఆధారాలు ఉన్నవన్నీ పరిశీలించేదాక రాళ్ళతో మోది అతన్ని మృతుడిని అంటే తల మీద బలమైన గాయాలు చేయడం ద్వారా అతను చనిపోవడం జరిగింది. సో దీంట్లో ఇంకా వీరి వెనుక ఇంకెవరన్నా ఉన్నారా, తర్వాత ఇంకా పూర్తి హత్యకు సంబంధించిన అసలైన కారణాలు ఏమున్నాయని చెప్పేసి పూర్తి విచారణలు అవి చేయడం జరుగుతుంది. ఆ పనిలో మేమంతా ఉన్నాము. దీనికి మిగతా వివరాలు ఏమైనా ఉంటే తర్వాత కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండల కేంద్రం జంభు గ్రామంలో దేవీ నిమజ్జనం సందర్భంగా శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై 100 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు. హోంగార్డుపై దాడి చేసిన ఘటనలో 50 మందిపైన కేసు నమోదు చేసి 20 మందిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వడంతో మరో 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో పెట్టి వెల్లడించారు. వీళ్ళకి చెప్తే వాళ్ళ ఎలమెంట్ అండి, వాళ్ళకి చెప్తే వీళ్ళ ఎలమెంట్ చెప్పేసి 2 గ్రూపుల వాళ్ళు వాదించడం జరిగింది. దానికి ఎస్ఐ గారు, లోకేశ్వర ఎస్ఐ గారు ఆ రోజు ఒక గ్రూప్ కి చెప్పేసి మీరు వాళ్ళు కన్విన్స్ చేసి వెళ్ళమని చెప్తే వాళ్ళు ముందుగా నిమజ్జనం కోసం అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. కానీ 2వ గ్రూప్ వాళ్ళు ఎంతకీ రాకపోవడంతో వాళ్ళు చుట్టూ తిరిగి మళ్లీ మొదలుపెట్టిన స్థానానికి తిరిగి చేరుకున్నారు. దీంతో 2 వర్గాల మధ్య అక్కడ కొంచెం తోపులాట్లా ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ నివారించే ఉద్దేశంతో ఆ ఎస్ఐ గారు అండ్ పోలీస్ పార్టీ అక్కడ ఆ గుంపును చెదగొట్టాలనే ఉద్దేశంతో స్వల్పంగా లాఠీ చార్జీ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడున్న మా ఒక హోంగార్డ్ ని
అక్కడ ఒక వర్గం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో తీవ్రంగా వాళ్ళు కొట్టడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న, ఈ ఇన్సిడెంట్ విషయం తెలుసుకున్న చీపురుపల్లి సిఐ శంకర్రావు గారు వచ్చి ఫోర్స్ తో వచ్చి రెండు వర్గాల్ని కొంచెం ఎదురుమదురు చేసి ఆ విగ్రహాలు కరెక్ట్ గా నిమజ్జనం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు అక్కడ. దాంతో అది అయిపోయింది. అయితే పోలీసుల మీద తిరుగుబాటు చేసి ఆ పోలీసుల మీద చెప్పులు, వాటర్ బాటిళ్లు, లేకపోతే బంకమన్ను ఇలాంటి విసరడం వల్ల అదేవిధంగా హోంగార్డుకి కూడాను తీవ్రంగా గాయాలు అవడం వల్ల వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. ఆ కేసు కట్టడంలో ఆ కేసులో ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేసే నిమిత్తం నిన్న రాత్రి అంటే 5వ తేదీ రాత్రి ఆ శంకర్రావు సిఐ గారు, ఎస్ఐలు, సిబ్బంది వాళ్ళు అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఆ విలేజ్ కి వెళ్లారు. ఆ విలేజ్ కి వెళ్తే ఆ విలేజ్ లో ఉన్న ఒక గ్రూప్ వాళ్ళు పోలీసుల మీద రాళ్లతోని, చెప్పులతోని, మిగతా దీంతో కర్రతోని దాడి చేశారు. దాడి చేయడం వల్ల పోలీస్ జీపు ధ్వంసం అయింది. సిఐ గారికి అలాగే చీపురుపల్లి ఎస్ఐ దామోదర్ రావుకి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా